హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని గత వీడియోలో చెప్పాను కదా మీకు కంపెనీ మిషన్లు వస్తున్నాయండి. అందులో బైట్ కాస్టింగ్ మిషన్లు, స్పిన్నింగ్ మిషన్లు ఆ రెండు వచ్చినాయండి. ఆ రెండిట్లు కూడా రెగ్యులర్గా మన షాప్లోకి వచ్చి వెళ్ళయ్యే మిషన్లు. ఈ వీడియోలో మీకు లొకానా ప్రెడేటరు, లొకానా టకుగానా, లొకానా టోర్నడో, తర్వాత సీజర్, మొత్తం ఈ 4 మోడల్స్ కోసం లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. గతంలో మనకు కొన్నిటిలో లెఫ్ట్ అయిపోయినాయి, కొన్నిటిలో రైట్ అయిపోయినాయి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అవైలబుల్గా వచ్చినాయి. మీరు లొకానా టకుగానా కానీ, ప్రెడేటర్ కానీ, టోర్నడో కానీ మిషన్లు వాడేవాళ్ళు అయితే ఈ వీడియో మీకు యూజ్ అవ్వదండి, స్కిప్ చేసేసేయండి. కొత్త వాళ్ళు అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఇందులో మిషన్లో ఐటమ్స్ చూపించుకుంటూ వాట్సాప్లో అడుగుతున్నారు కదా, అన్న లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ అంటే ఏంటి, మాకు తెలియట్లేదన్న అంటున్నారు కదా. దానికోసం మొత్తం డీటెయిల్గా చెప్తాను మీకు ఈ వీడియోలో. ఓకేనా? సరే, ఇప్పుడు లొకానా ప్రెడేటరు ఇది బైట్ కాస్టింగ్ మిషన్. ఓకేనా? ఇది లెఫ్ట్ హ్యాండ్, అది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఒకసారి చూసుకోండి, ఇదిగో లొకానా ప్రెడేటరు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రెండే అవైలబుల్గా ఉన్నాయి. ఒక మిషన్ తీసి మీకు చూపించి, ముందు మీకు మిషన్ చూపిస్తాను. చూపించిన తర్వాత మొత్తం అన్నీ దీంట్లో ఏంటి, ఇందులో ఎన్ని గేర్లు ఉంటాయి, దీని పర్ఫార్మెన్స్ ఎంత, దీని కెపాసిటీ ఎంత, దీని మ్యాష్ డ్రాగ్ ఎంత, మొత్తం అన్నీ వివరంగా చెప్తాను. ఇదిగో చూడండి, లొకానా ప్రెడేటర్ బైట్ కాస్టింగ్ మిషన్ ఇది. ఓకేనా? ఇందులో మనకి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అంటే కుడి చేతి పక్కదే, ఎడమ చేతి పక్కదే అవైలబుల్గా ఉంటాయి. అవి మొత్తం డీటెయిల్గా చెప్తాను మీకు. ఇందులో మనకి కంపెనీ ఏమిస్తుందంటే లొకానా ప్రెడేటర్ బైట్ కాస్టింగ్ మిషన్ ఒకటి, ఈ పౌచ్ ఒకటి, తర్వాత ఈ లొకానా బైట్ కాస్టింగ్ మిషన్ తయారైన మాన్యువల్ కార్డ్ ఒకటి. అంటే ఈ బైట్ కాస్టింగ్ మిషన్లో వాడిన పార్ట్స్ మొత్తం, స్పేర్ పార్ట్స్ మొత్తం అన్నీ కూడాను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు రాడ్ మొత్తం మిషన్కి ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు. మీరు అడుగుతున్నారు కదా వాట్సాప్లో, అన్న రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఏంటి అని అడుగుతున్నారు కదా. ఇదిగో చూపిస్తాను చూడండి. ఫిషింగ్ రాడ్, ఇది ఏదైనా ఫిషింగ్ రాడ్ మామూలుగా. దీనికి మీరు కుడి చేతితోటి ఫిషింగ్ రాడ్, ఇప్పుడు ఇది నాది కుడి చెయ్య. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి, ఇది నాది కుడి చెయ్య. కుడి చేతితోటే మీరు షార్ట్ కొట్టేవాళ్ళు అనుకో ఉదాహరణకి, అప్పుడు కుడి చేతిలో మీకు రాడ్ ఉంటే ఖాళీగా ఏ చెయ్యి ఉంది మీకు, ఎడం చెయ్యి ఉంటుంది. అంటే మీరు ఎడం వైపు తీసుకోవాలి. ఎడం వైపుదంటే చూపిస్తాను మీకు. అందుకే కొత్త వాళ్ళకి ఈ వీడియో స్కిప్ చేయకండి అని చెప్తున్నాను అనమాట. పాత వాళ్ళకైతే యూజ్ అవ్వదండి, కొత్త వాళ్ళకైతే బాగా యూజ్ అవుద్ది. ఈ వాట్సాప్లో అడుగుతున్నారు కదా, అన్న మాకు తెలుస్తలేదన్న లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలా, రైట్ హ్యాండ్ తీసుకోవాలని చెప్పేసి. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇది కుడి చేత్తో పట్టుకున్నాను నేను, నాది రైట్ హ్యాండ్ కాబట్టి కుడి చేత్తో పట్టుకున్నా. ఇప్పుడు మిషన్ ఇలా పెట్టేసి చూపిస్తాను మీకు, డైరెక్ట్గా మీకు ఒక లెక్క వచ్చేస్తుంది మీకు. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఇదిగో కుడి చేత్తో నేను ఆడుతున్నాను. కుడి చేత్తో నేను ఫిషింగ్ చేసేటప్పుడు నా ఎడం చేయి ఖాళీగా ఉంది కదా, ఎడం చేయి వైపు మనం తిప్పే హ్యాండ్లు ఉండాలి. ఇది ఏంటంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ కావాలి. ఓకేనా? కుడి చేత్తో రాడ్ పట్టుకున్నారు కాబట్టి ఎడం వైపు తిప్పేది మీకు కావాలి కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ కావాలి. అలా కాకుండా కుడి చేత్తో రాడ్ పట్టుకున్న వాళ్ళకి రైట్ సైడ్ కావాలి. ఏ చేత్తో రాడ్ పట్టుకుంటే దానికి ఆపోజిట్లో, దానికి వ్యతిరేకంగా ఇది కావాలి. ఇప్పుడు నేను ఎడం చేత్తో రాడ్ పట్టుకున్నా, కొంతమంది ఎడం చేత్తో ఆడుతుంటారు కదా ఫిషింగ్. ఇప్పుడు కుడి వైపుది కావాలి. ఎడం చేతిలో రాడ్ ఉంది, కుడివైపు హ్యాండిల్ ఉంటుంది. అర్థమైందా మీకు? ఎడం చేతిలో రాడ్ ఉంది, కుడివైపు హ్యాండిల్ ఉంటుంది. కుడి చేత్తో ఆడే వాళ్ళకి ఫిషింగ్ కుడివైపు రాడ్ ఉంటుంది, ఎడం వైపు హ్యాండిల్ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? కుడి చేతి తీసుకోవాలి, ఎడం చేతి తీసుకోవాలి, అర్థం కావట్లేదని అంటున్నారు కదా. కుడి చేత్తో రాడ్ పట్టుకుంటే ఈ ఎడమవైపు మిషన్ వచ్చేలా చూసుకోండి, ఎడమవైపు చేత్తో రాడ్ పట్టుకుంటే కుడివైపు వచ్చేలా చూసుకోండి. ఇదే లెఫ్ట్ హ్యాండ్ కావాలా, రైట్ హ్యాండ్ కావాలని అడుగుతున్నాను కదా, అది విషయం. ఇప్పుడు దీన్ని మొత్తం టేబుల్ పెట్టేసి మొత్తం దీని పర్ఫార్మెన్స్, దీంట్లో వచ్చిన మొత్తం అన్నీ ఒకసారి చూద్దాం. ఓకేనా? మిషన్ వివరాలు చెప్తున్నాను, వినండి ఒకసారి. ఇది బ్రాండ్ వచ్చి లొకానా. ఓకేనా? లొకానా ప్రెడేటరు బైట్ కాస్టింగ్ మిషన్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఇప్పుడు మీరు చూస్తున్నాయి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్.
ఈ మిషన్ తయారులోని ఆ లుకానా బ్రాండ్ ఏం వాడిందంటే 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, డ్యూయల్ కలర్ అల్యూమినియం స్పూలు, హై టెన్సిల్ గ్రాఫిట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ విత్ కెనాబ్. అంటే ఇది అల్యూమినియం హ్యాండిల్ అనమాట. ఇది ఇందులోని మళ్ళీ కెనాబ్ అంటే ఇది మరి గ్రిప్ బాగుంటానికి, స్ప్రెడ్ పట్టుకోవడం కూడా మనకి చేయి జారిపోకుండా ఉండటానికి. 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్. ఇందులోని 8 లెవెల్స్ అంటే మొత్తం మ్యాగ్నెట్లు ఉంటాయి కదండి, అవి 8 వస్తాయన్నమాట. మొత్తం 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్. బ్రాస్ పినియన్ గేరు ప్లస్ బ్రాస్ షాఫ్ట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, బ్రాస్ పినియన్ గేర్ అని చెప్పేసి అని బ్రాస్ అనే పదం నేను వాడాను అంటే అక్కడ దానికి అర్థం అక్కడ ఇత్తడి వాడారు, ఇత్తడి ఐటమ్ వాడారు అని గుర్తుంచుకోండి. బ్రాస్ పినియన్ గేరు ప్లస్ బ్రాస్ షాఫ్ట్, అల్యూమినియం స్ట్రాంగ్ డ్రాగు, తర్వాత బ్రాస్ పినియన్ గేరు. గేర్ రేషియో వచ్చి 6.3:1. గేర్ రేషియో వచ్చి 6.3:1. దీని కెపాసిటీ వచ్చి మిషన్ల కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఈ మిషన్ల కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఈ రీల్ బరువు వచ్చి 200 గ్రాములు. ఈ రీల్ బరువు వచ్చి 200 గ్రాములు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2600. ఇప్పుడు చూశారు కదా, ఇందులోనే ఇక్కడ మీరు నోటీస్ చేయవలసింది ఏంటి, నేను ఈ మిషన్లు వాటి లెవెల్స్ చెప్పేటప్పుడు బ్రాస్ అనే పదాన్ని వాడాను అంటే అక్కడ కంపెనీ బ్రాస్ అంటే ఇత్తడి, ఆ ఇత్తడి ఆ పదార్థంతో అవి తయారైనాయి అనమాట. ఇత్తడి వస్తువులతో తయారైనాయి 100%. ఓకేనా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మనం ప్రెడేటర్లో చూసాం కాబట్టి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఈ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చి సీజర్ 800 అనమాట. సీజర్ 800 అంటే అర్థం ఏంటన్నా అని చెప్పానంటే, ఇప్పుడు మనం ప్రెడేటర్ వాడుతున్నాం కదండి, ప్రెడేటర్ కానీ లేకపోతే సంథింగ్ ఏదన్నా సరే ఆ మిషన్కి పట్టే లైన్ కన్నా, ఇప్పుడు ప్రెడేటర్ బయట కాస్టింగ్ మిషన్కి పట్టే లైన్ కన్నా దీనికి ఇంకొక 20 మీటర్లు ఎక్స్ట్రా ఎక్కుతుంది మిషను. ఇదిగో నా మిషను. ఓకేనా. నేను లుకానా ప్రెడేటర్ వాడతాను. అయితే ఈ సీజర్ 800 అని చెప్పేసి వచ్చింది కదా, దీనికి స్పూలు హెవీగా ఉంది. దీని స్పూల్ హెవీగా ఉండటం వల్ల నేను ఏం చేశానంటే, నా లైను, ఇదిగో నా లైను, నేను 35 mm లైన్ వాడతాను కదా, నేను ఈ లైన్ తీసి దీనికి ఎక్కించి చూశాను. అసలు స్పూల్ ఎంత పడుతుంది ఏంటని చెప్పేసి ఎక్కించి చూశాను. ఎక్కించి చూస్తే ఈ మిషన్కి ఎక్కించిన లైను దీనికి ఫుల్గా ఎక్కేయడమే కాకుండా ఇంకా 20 మీటర్లు ఎక్కించుకోవటానికి దీనికి అవకాశం ఉంది. మనం వాడే ఆ లైన్ నెంబర్ బట్టి కూడా ఉంటుంది. అంటే దీనికి స్పూల్ ఎక్కువ వచ్చింది అనమాట దీనికి. ఓకేనా. ఇప్పుడు నా మిషన్ పక్కన పెట్టేసేసి ఈ మిషన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చి కంపెనీ వచ్చి సీజర్. ఓకేనా. కంపెనీ వచ్చి సీజర్. ఒకసారి చూసుకోండి, మిషన్ మొత్తం అంతా ఒక రేంజ్లో ఉంది. ఇక్కడ చూసారా, మొత్తం దీని మోడల్ కానీ దీని మొత్తం అంతా బ్రేక్ సిస్టమ్ కానీ మొత్తం అంతా చూసారా, ఇది బ్రేక్ సిస్టమ్ కానీ. ఓకేనా. దీని డిజైన్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇక్కడ డిజైన్ కానీ మొత్తం అంతా కూడా ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు ఈ ఫ్రీ స్పూల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ దగ్గరగా చూసుకోండి, ఫ్రీ స్పూల్. ఇక్కడ నేను లాక్ రిలీజ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి లాక్ రిలీజ్ చేశాను చూడండి, ఒకసారి ఎంత ఫ్రీగా తిరుగుతుందో చూసారా. ఇదిగో మిషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మిషన్ మాత్రం ఇగో హ్యాండిల్ కూడాను ఫ్రీగా ఉందన్నమాట. దీనికి వాడిన మెటీరియల్ మొత్తం అన్నీ ఇప్పుడు చెప్తాను. ఇందులో కూడా లెఫ్ట్ రైట్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇందాకట్లాగా టేబుల్ మీద పెట్టేసేసి చూపిస్తాను, అవన్నీ చక్కగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ మిషన్ పేరు వచ్చి సీజర్. ఓకేనా. సీజర్. ఇందులోని లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఈ మోడల్ నెంబర్ వచ్చి M800 అనమాట. దీనికి కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కార్బన్ బాడీ, మొత్తం ఈ బాడీ అంతా తయారైంది కార్బన్ బాడీ. ఓకే. నెక్స్ట్ వచ్చి అల్యూమినియం స్పూలు. నెక్స్ట్ వచ్చి కార్బన్ హ్యాండిల్. ఓకేనా. కార్బన్ హ్యాండిల్ అనమాట. ఇది ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు చూడండి. ఈ లైన్ వెళ్తుంది చూసారా, ఈ లైన్ వచ్చి ఇది సిరామిక్ తో తయారైంది. హై టెన్సిల్ అంటే పవర్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఫ్యూచర్ లో మీకు ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి అది సిరామిక్ తో తయారు చేసామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి 5+1 బాల్ బేరింగ్స్, గేర్ రేషియో వచ్చి 7.1:1, రీల్ బరువు వచ్చి 220 గ్రాములు. దీని రీల్ బరువు వచ్చి 220 గ్రాములు. దీని కెపాసిటీ వచ్చి 8 కేజీలు.
దీనికి లైన్ కంపెనీ వాళ్ళు ఎంత ఎక్కించుకోమంటున్నారంటే 0.28 mm అయితే 120 మీటర్లు, 0.31 mm అయితే 90 మీటర్లు, 0.35 mm అయితే 70 మీటర్లు ఈ మిషన్కి ఎక్కించుకోవచ్చని కంపెనీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, బ్రాండెడ్ లైన్ అయితే. ఓకేనా. ఈ మిషన్ రేట్ వచ్చి 1950 రూపాయలు. ఓకే, చూశారు కదండి. సీజర్ మిషన్ వచ్చి చాలా బాగుంది. మొత్తం గ్రాఫిట్ బాడీ, కార్బన్ బాడీ, కార్బన్ హ్యాండ్లు మొత్తం అంతా కూడాను చాలా ఫ్రీగా ఉంది. మిగతా వివరాలన్నీ క్యాటలాగ్లో మెన్షన్ చేశాను, అక్కడ చూసి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా టకుగానా. లొకానా టకుగానాలోని లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి పాత స్టాక్లోని కొన్నాటిలో రైట్ హ్యాండ్ అయిపోయినాయి, కొన్నాటిలో లెఫ్ట్ హ్యాండ్ అయిపోయినాయి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వచ్చినాయి అనమాట అవైలబుల్గా. మీకు గుర్తుందిగా, రైట్ హ్యాండ్ ఎవరు తీసుకోవాలో, లెఫ్ట్ హ్యాండ్ ఎవరు తీసుకోవాలో ఇంత క్లియర్గా చూపించాను కదా మీకు. ఇది వచ్చి లొకానా టకుగానా లెఫ్ట్ హ్యాండ్. ఇందులోనే బ్లూ కలర్ వచ్చింది నా చేతికి. ఓకే, బ్లూ కలర్ వచ్చింది. మొత్తం అంతా మిషన్ అంతా ఒకసారి చూసుకోండి. నేను టేబుల్ మీద కూడా పెట్టేసేసి మీకు చూపిస్తాను. రైట్ హ్యాండ్లో కూడా ఏ కలర్ వచ్చిందో ఒకసారి చూసి మీకు చెప్తాను. ఓకే, రైట్ హ్యాండ్లో కూడాను బ్లూ కలరే వచ్చింది. బ్లూ కలర్లోని లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. బ్రాండ్ వచ్చి లొకానా. మొత్తం లొకానా అనేసరికి దీని పర్ఫార్మెన్స్ మొత్తం బిల్ క్వాలిటీ అంతా కూడాను ఒక రేంజ్లో ఉంటుందండి. మొత్తం అంతా కూడాను ఏవర్ నాబు అంటే మనకు స్లడ్ పట్టినట్టు జారిపోకుండా ఉండటానికి మొత్తం హ్యాండిల్ మొత్తం అంతా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇంకా బ్రాండెడ్ అంటే బ్రాండెడే. మొత్తం ఇక్కడ మీకు ట్రిగర్ లాక్ ఆన్ చేసి మీకు ఇక్కడ చూపించినా సరే, ఇది ఇక్కడ మీకు బెజ్జాలు లేవు కాబట్టి ఇది అంత ఫ్రీగా స్పూల్గా తిరుగుతుందో కనిపించదు వీడియోలోని. ఓకేనా. ఇదిగో బ్రాండ్ లొకానా. ఇప్పుడు ఇవి టేబుల్ మీద పెట్టేసేసి దీని వివరాలన్నీ చెప్తాను ఒకసారి. మీరు వీడియోలో చూస్తున్నది లొకానా టకుగానా బైట్ కాస్టింగ్ మిషన్లో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటికి వాడిన మెటీరియల్ కోసం చెప్తున్నాను నేనండి. 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, అల్యూమినియం స్పూలు, హై టెన్సిల్స్ గ్రాఫిట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ ప్లస్ ఏవా కెనాబు, 10 మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్. ఇందాక నేను చెప్పిన మిషన్లోని 8 మ్యాగ్నెట్ సిస్టమ్ వచ్చిందండి. ఇందులోని 10 మ్యాగ్నెట్ అంటే 10 మ్యాగ్నెట్లు అనమాట మొత్తం అన్ని. 10 మ్యాగ్నెట్ బేరింగ్ సిస్టమ్, బ్రాస్ పినియన్ గేరు. బ్రాస్ పినియన్ గేర్ అంటే ఇందాక చెప్పాను కదా మీకు, బ్రాస్ అంటే ఎత్తడు అనమాట, ఎత్తడు వస్తువును అక్కడ వాడారు. బ్రాస్ పినియన్ గేరు, బ్రాస్ షాఫ్ట్, అల్యూమినియం స్ట్రా డ్రాగు, బ్రాస్ పినియన్ గేరు. గేర్ రేషియో వచ్చి 7.3:1. గేర్ రేషియో వచ్చి 7.3:1. 4 గ్రూప్ కార్బన్ ఫైబర్ బ్రేక్ సిస్టమ్, 4 గ్రూప్ కార్బన్ ఫైబర్ బ్రేక్ సిస్టమ్. దీని కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఈ మిషన్ బరువు వచ్చి 210 గ్రాములు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2750 రూపాయలు. చూసారుగా, లొకానా టకుగానాలోని లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఒక బ్రాండెడ్లోని ఒక మంచి బయట కాస్టింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే వీటి వైపు ఒక లుక్ వేయండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా టోర్నడో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. వీటిని కూడా మనం ఓపెన్ చేసి ఒకసారి మొత్తం మిషన్ అంతా ఎలాగుంది ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. మొత్తం అంతా మీకు ఈ మిషన్లో కూడాను ఇందులో మాన్యువల్ కార్డు, ఇందులో మనకి ఖాళీగా ఉన్నప్పుడు అసలు మనం తీసుకున్న ఈ మిషన్లోని కంపెనీ ఏమేమి మాన్యువల్ చేసింది ఏంటి అన్నది ఇక్కడ మాన్యువల్ కార్డు ఇచ్చేస్తారనమాట. మొత్తం ఈ లొకానా టోర్నడో సంబంధించిన గేర్ రేషియోలు, వాచర్లు, బేరింగ్లు మొత్తం అన్ని వాటి పేర్లు. ఓకేనా. ఈ మాన్యువల్ కార్డు ఈ బాక్స్లోనే వస్తుంది అనమాట. ఒకసారి దీన్ని పక్కన పెట్టేసేసి మిషన్ మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. లొకానా అనేసరికి మనకి బయట కాస్టింగ్ మిషన్లో చాలా బాగుంటాయండి ఇవి. ఓకే, మిషన్ ఒకసారి చూసుకోండి. మొత్తం అంతా కూడాను లొకానా టోర్నడో బయట కాస్టింగ్ మిషన్. ఇందులో కూడా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఒకసారి టేబుల్ మీద పెట్టేసేసి మొత్తం దీని మ్యాటర్ కూడా ఇప్పుడు చెప్పేస్తాను. ఓకేనా. వీడియోలో చూస్తున్న ఈ బయట కాస్టింగ్ మిషన్ పేరు లొకానా టోర్నడో. బ్రాండ్ వచ్చి లొకానా అండి. లొకానా టోర్నడో బయట కాస్టింగ్ మిషన్లో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. వీటికి వాడిన మెటీరియల్ 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, అల్యూమినియం స్పూలు, హై టెన్సిల్ గ్రాఫిట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ ప్లస్ సాఫ్ట్ రబ్బర్ నాబ్, 10 మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, బ్రాస్ పినియన్ గేరు, బ్రాస్ షాఫ్ట్, అల్యూమినియం స్ట్రా డ్రాగు, బ్రాస్ పినియన్ గేరు. గేర్ రేషియో వచ్చి 7.3:1.
గేర్ రేషియో వచ్చి 7.3:1, 4 గ్రూప్ కార్బన్ ఫైబర్ బ్రేక్ సిస్టమ్. దీని కెపాసిటీ వచ్చి కంపెనీ వాళ్ళు 6 కేజీలు అని చెప్తున్నారు కానీ ఈజీగా 8 కేజీలు మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, దీని బరువు వచ్చి మిషన్ బరువు వచ్చి కేవలం 165 గ్రాములే. కంపెనీ మిషన్లోని బయట కాస్టింగ్ మిషన్లో మాకు మంచి లైట్ వెయిట్ మిషన్లో కావాలన్నా అంటే ఒకసారి దీని వైపు లుక్ వేయండి. ఇది కేవలం 165 గ్రాములే. ఈ ఎంఆర్పి రేట్ వచ్చి 2,750 రూపాయలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2,750 రూపాయలు. ఇవి కాకుండా ఇంకా మన షాపులోని లూపీ అని, నింజా అని, ఫిషాలిక్, క్యాస్ట్ కింగ్ ఇంకా చాలా మోడల్స్లో ఉంటాయి. అవన్నీ కూడా మన క్యాటలాగ్లో మెన్షన్ అయి ఉంటాయి. ఒకసారి క్యాటలాగ్లోకి వెళ్ళి అక్కడ చూసుకొని మీకు నచ్చిన మోడల్లో ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ చూసారు కదండి, బయట కాస్టింగ్ మిషన్లోనే మొత్తం 4 మోడల్స్లో చూపించాను. మిగతా మోడల్ మొత్తం అన్నీ ఆల్రెడీ మన దగ్గర క్యాటలాగ్లో ఉన్నాయి కదా మనకి. ఒకసారి చూసుకోండి, అవన్నీ కూడాను మన క్యాటలాగ్లో మెన్షన్ అయిపోయి ఉన్నాయి మనకి. ఇప్పుడు వచ్చిన మోడల్స్ మట్టుకి మీకు చూపించాను. ఇవన్నీ కూడాను వాట్సాప్లో ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి. కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా, వాట్సాప్లో ఇదిగో ఇక్కడ క్యాటలాగ్ నెంబర్ కనిపిస్తుంది కదా, వాట్సాప్లో హాయ్ని ఈ క్యాటలాగ్ నెంబర్ సేవ్ చేసుకోండి. మీ ఫోన్లో సేవ్ చేసుకొని ఆర్కే ఫిషింగ్ యార్డ్స్ అని సేవ్ చేసుకుంటే వాట్సాప్లోకి వెళ్ళి నెట్ ఆన్ చేసుకొని సెర్చ్ చేస్తే ఆర్కే ఫిషింగ్ అని వస్తుంది కదా, ఆ పైన ఐకాన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ని పెట్టినా ఒక చార్ట్ వచ్చేస్తుంది. మీకు అక్కడ తెలుగులో రాసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి, క్యాటలాగ్ లింక్ ఓపెన్ అవుద్దని. అక్కడ మీకు ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి, అక్కడ పైన ఫొటోస్ కనిపిస్తాయి, కింద వాటి రేట్ ఉంటుంది, దాని కింద డిస్క్రిప్షన్ ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ అక్కడ చక్కగా రాసి ఉంటాయి. ఏ మోడల్లో కావాలో ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకొని మొత్తం అన్నీ మీకు సెలెక్ట్ చేసేసుకొని మీ అడ్రస్ పెట్టండి. దయచేసి మీ అడ్రస్ ఫుల్ అడ్రస్ పెట్టండి. అయితే చాలా వీడియోలో చెప్తున్నా, అడ్రస్ మొత్తం పెడతారు కానీ పేరు పెట్టరు, అడ్రస్ మొత్తం పెడతారు కానీ డిస్టిక్ పెట్టరు, అడ్రస్ మొత్తం పెడతారు కానీ ఆ పిన్ కోడ్ పెట్టరు. జస్ట్ తెలంగాణ అని కానీ లేకపోతే ఆంధ్ర అని కానీ లేకపోతే అదని ఇదని జస్ట్ ఇలా పెట్టేసి వదిలేస్తున్నారు. మీకు ఆర్డర్ చక్కగా మీరు అడ్రస్ పెట్టిన దాన్ని బట్టి మాకు ఇక్కడ వీలుగా ఉంటుందండి. మేము అడ్రస్ కొరియర్ సర్వీస్ ఉందా లేదని చూసుకుంటానికి. ఓకేనా, అడ్రస్ ఫుల్ అడ్రస్ అండి, మీ పేరు, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, మీ పిన్ కోడ్ నెంబర్, మీ ఫోన్ నెంబరు, ఏ కదా మాకు కావాల్సింది. చక్కగా పెట్టారనుకో మీ కొరియర్ సర్వీస్ ఉందో లేదో చెక్ చేసి మనకి డిటిడిసి, ఆర్టీసీ, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అవైలబుల్గా ఉంది. ఈ మూడింటికి దేనికి ఉంది, కొరియర్ ఛార్జీ ఎంత అవుతుంది, మొత్తం అన్ని చూసి మీకు బిల్ పెడతానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలోని స్పిన్నింగ్ మెషిన్లోనే చాలా మోడల్స్ వచ్చినాయండి. దాంట్లో కూడాను నెక్స్ట్ వీడియోలో మొత్తం వివరాలు, దాని కెపాసిటీ ఏంటి, మొత్తం అన్ని కూడాను వివరాలు చెప్పి వాటిని కూడా రేట్లు ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, మెటీరియల్ ఏంటి, దాని కెపాసిటీ ఎంత, ఏ కంపెనీలో వచ్చినాయి, మొత్తం వాటన్నిటి కోసం మాట్లాడుకుందాం. ఓకేనా, అప్పటి వరకు అందరికీ నమస్తే, జై హింద్.